ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న ఆర్థిక వనరులను ఇక్కడనే కష్టపెట్టాలి, ఎక్కబడి ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతోన ఆ రోజుల్లోనే మరి పెద్దల ఒప్పందం చేసుకోవడం జరిగింది. పెద్దల ఒప్పందాన్ని తిరస్కరించి ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులు పాలకులుగా ఉండడం, నిధులు, నీళ్లు, నియామకాలు ఒకే ప్రాంతానికి తరలిపోవడం చూసి సహించలేని జయశంకర్ లాంటి మేధావులందరూ 1969లో తొలిదేశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. తొలిదేశ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా విద్యార్థి సంఘాల నుంచే ప్రారంభమైంది. వాస్తవానికి ఆ రోజైనా ఈ రోజైనా ఖమ్మం ఆంధ్ర బార్డర్లో ఉంటుంది, అక్కడ ఆచార వ్యవహారాలు కూడా ఉంటాయి. అయినా కూడా మా రాష్ట్రం మాకే వద్దు, మాపై మీ పెత్తానం వద్దే వద్దు, అసలు మీకు మీరే మాకు మేమే, మా ప్రాంతంలో మేమే పెత్తానం చేస్తాం, మమ్మల్ని మేము పాలించుకునే సత్తా మాకు ఉంది. ఈ తెలంగాణ గడ్డ మీద తిరుగుబావుట ఎగిరేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రపంచం దిశలా వ్యాపింపజేసి ప్రపంచమే మా వైపు చూసి మాట్లాడుకునేలా పోరాడిన చరిత్ర మా తెలంగాణ ప్రాంతీయులది. మరి అదే మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఆటలు ఇక సాగమని చెప్పి మరి పెళ్ళి అయిన కొత్తలోనే విజాతులైన చందంగా మరి రాష్ట్రం కలిసిన 2 రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన కలిసిన కొన్ని నెలల్లోనే తెలంగాణ మేధావులంతా తిరుగుబాటు చేయడం జరిగింది. తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది. ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకున్నాడు. ఇందిరాగాంధీ పిలిచి ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తానే వరకే ఈ తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మరి ఎవరైతే ప్రాణాలు అర్పించుదో వాళ్ళ సమాధుల మీద ఈయన పునాది వేసుకొని పరిపాలన చేయడం జరిగింది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. మళ్ళా మలిదేశ ఉద్యమం 1996లో మొదలైంది. మలిదేశ ఉద్యమంలో కూడా కీలక పాత్రధారి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ గారు, నేను పెళ్లి చేసుకుంటే నా సంసార వ్యామోహంలో పడితే నా రాష్ట్రం నాశనం అవుతుంది, నేను ఏకాకిగా ఉంటా, నా జీవితాన్ని ఈ ప్రాంతానికి అర్పితం చేస్తా, ఈ తెలంగాణ కోటి రత్నాల వీణ, ఇది కావాల్సింది సామాజిక తెలంగాణ అనే నినాదంతోన ఆయన మన దేశం ఉద్యమాన్ని కూడా ఒక 5-6 మంది మేధావులతో కూర్చొని మార్పులు చేర్పులు పాత ఉద్యమానికి ఇప్పుడు చేయబోయే ఉద్యమానికి మార్పులు చేర్పులు చేస్తూ నూతన కూర్పులు సమకూర్చుకొని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కార్యాచరణ చేయడం. ఆ ప్రాంతంలోనే ఆ సమయంలోనే మరి చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీలో మరి మాజీ మంత్రిగా ఉండి ఆయన పార్టీకి దూరం కావడం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి సలహా సూచన మేరకే ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జలదృశ్యం దగ్గర మరి సొంత ఇల్లుని పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మరి ఆచార్య జయశంకర్ సార్ గారు, టైగర్ ఆర్ఎన్ నరేంద్ర అన్న వీళ్ళంతా పెద్ద ఎత్తున సహకరించి ఆయన ఉద్యమానికి ఊపందించింది. 2001లో మొదలైన తెలంగాణ ఉద్యమం 2009 నాటికి పెద్ద ఎత్తున ఉధృతమైంది. కానీ 2014 జూన్ 2 తారీఖు నాడు మరి ఎన్నో సంవత్సరాలుగా కన్న కళలు సాకారమైనవి. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ నిస్వార్థంగా తన జీవితాన్ని త్యాగం చేసి తనకు వచ్చే ప్రొఫెసర్ నుంచి తనకు ప్రభుత్వం నుంచే వేతనాన్ని ప్రతి రూపాయిని తన రచనల కోసం ప్రజలకు ఈ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడం కోసం ఆయన చివరికి బస్సులో ఎక్కితే కూడా బస్సు టికెట్ వెనుక కూడా ఆయన తెలంగాణ ఆవశ్యకత గురించి రాసి అట్లా కూడా ప్రచారం చేసిన ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారు మన తెలంగాణ పితామహుడు. ఆయన మనకు 2012లో జూన్ 21 తారీఖు నాడు అనారోగ్య కారణం వల్ల మనకు భౌతికంగా దూరమైనది. కానీ ఆయన మానసికంగా ఆయన ఆత్మ ఈ తెలంగాణ రాష్ట్ర సాధన చూసి సంతోషించుకుంటుంది. నిజంగా ఆయనకు ఆత్మకు శాంతి కలగాలన్నా, ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించాలన్నా కష్టంగా కావాల్సింది
ఆచార్య జయశంకర్ సార్ గారు కలలుగన్న సామాజిక తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణ కావాలంటే ఇక్కడ మెజార్టీ ప్రజలైన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి, రాజ్యాంగ ఫలాలు సంపూర్ణంగా అందాలి, బడ్జెట్ కేటాయింపుల్లో సామాజిక న్యాయం జరగాలి. ఇక్కడ సామాజిక న్యాయం జరగకుండా మెజార్టీ ప్రజలైన బీసీలకు పాలనలో భాగస్వామ్యం కలగకుండా, పాలకులు కల్పించకుండా, బడ్జెట్ కేటాయింపులో జనాభా దామాష ప్రకారం బడ్జెట్ మనకు రాకుండా, విద్యా ఉద్యోగాల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు రాకుండా, ఇది సామాజిక తెలంగాణ కాదు. నిజంగా ఇవన్నీ కల్పించబడ్డప్పుడే ఇది సామాజిక తెలంగాణ అవుతుంది. ఆచార్య జయశంకర్ గారు ఆశించిన విధంగా ఈ నిజమైన స్వచ్ఛమైన తెలంగాణ రాష్ట్ర సాధన అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధన కేసీఆర్ ఒక అడిగేయచ్చు, కానీ ఆయన ఇంకా సవర్ణ వర్గాల ప్రజలు, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు తన పనులు మానుకొని మిలియన్ మార్చిలో కానీ, వంట వార్పులో కానీ, పెండౌన్ కార్యక్రమాల్లో కానీ, రాస్తారోపణలో కానీ, ధర్నాల్లో కానీ అనుక్షణం ఉద్యమానికి వెన్నంటి ఉండి ఈ మెజార్టీ ప్రజలు రాజకీయ నాయకులు తప్ప, రాజకీయ నాయకులు ఇక తెలంగాణ వస్తుంది, జై తెలంగాణ అనకపోతే ఈపుల వాళ్ళు ఆయన భయంతో మరి నాగం జనార్దన్ రెడ్డిని కొట్టడం జరిగింది, రేవంత్ రెడ్డిని దిక్కులాడడం జరిగింది. ఆ తర్వాతనే వాళ్ళు జై తెలంగాణ అనడం జరిగింది. అప్పటి వరకు తెలంగాణ అన్న పాపాన కూడా వాళ్ళే వాళ్ళు. ఖచ్చితంగా నిజంగా ఏదైతే సామాజిక తెలంగాణ కావాలని కోరుతున్న సామాజిక వాదులు ఉన్నారో వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే సామాజిక తెలంగాణ అయితే తప్ప మనం ఏదో ప్రలోభాలకు లొంగో, పథకాలకు లొంగో ఓటు చేసుకుంటూ పోయిన దినాలు మరి ఆచార్య జయశంకర్ సార్ గారి ఆత్మ శోభిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మ